నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. గత తెలుగుదేశం పాలనలో కంటే ప్రస్తుత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, సచివాలయం వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి అన్నారు. అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో సోమవారం రాత్రి పల్లెపల్లెకు హనుమిరెడ్డి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరైన హనుమిరెడ్డిని వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా సచివాలయం నూతన భవనాన్ని హనుమిరెడ్డి ప్రారంభించారు. అలాగే సింగరకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో అర్చకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయగా హనుమిరెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పాలన అందిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకులను గౌరవించి వారు పనిచేసే దేవస్థానంలో గౌరవ వేతనాలు అందిస్తున్నారని హనుమిరెడ్డి చెప్పారు. అద్దంకి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అద్దంకిలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరవేయాలని హనుమిరెడ్డి తెలియజేశారు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. గత 4 సార్లు నుంచి గెలిచిన ఎమ్మెల్యే మీ ఊరికి ఏం చేశాడో, మీ పంచాయతీకి ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. ఏదన్నా చేసి ఉంటే మీరు ఒక్కసారి ధైర్యంగా చెప్పండి. నేను కొత్తగా వచ్చాను, ఫస్ట్ టైం పోటీ చేస్తా ఉన్నాను. మొదటిసారిగా నేను కూడా రాబోయే రోజుల్లో మీ అందరితో దగ్గరగా ఉంటూ అద్దంకిలో ఇల్లు తీసుకున్నాను, అద్దంకిలో ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఒక్క విషయం చెప్తున్నాను, కొంచెం వినండి, జాగ్రత్తగా వినండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 2019 నుంచి ఇప్పుడు 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంవత్సరాల్లో ఈ 2,50,000 కోట్లు బడ్జెట్ ఏమైంది? ఏ పనైనా సరే నాతో మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. మీకు నాకు ఉన్న గ్యాప్ ఒక ఫోన్ కాల్, ఆ ఫోన్ కాల్ తోటి ప్రాబ్లం మంచి మాట క్లియర్ చేస్తాను. మీరు ఎవరో ఏందని కూడా చెప్పకపోయినా పర్లేదు నాకు, కానీ మీకు సమస్య ఉందంటే ఆ సమస్యను నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. అదేవిధంగా కొన్ని స్టేట్ పాలసీలు, నేషనల్ పాలసీలని కావున మీరందరూ ఏ సమస్య ఉన్నా కానీ మీరు నాకైనా ఇచ్చినట్లయితే నేను వెంటనే ఆ లెటర్ మీద ట్యాగ్ చేసి ఆయనకి పంపించి ప్రాబ్లం సాల్వ్ చేస్తామని. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీరందరూ కూడా అర్చకులు అనడం కంటే దైవాంశులు, ప్రభు సంబోధులు అని చెప్పి నేను ఎక్కువగా నమ్ముతాను. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత దండం పెట్టేది ఎవరికాయ ఉందంటే అది అర్చకులకు మాత్రమే పెడతారు. అర్చక సమాఖ్య ఆత్మీయ సమ్మేళనానికి మనందరం కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా సింగరకొండ ప్రాంతంలో కలుసుకోవటం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మన సోదరులందరూ కూడా ఇప్పుడు చెప్పిన విధంగా నేను కూడా ఇప్పుడు ఏసీ గారితో మాట్లాడాను. ఆయన ఆ కంప్లైంట్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం ఒకసారికైనా స్టాఫ్ మీద రాసిచ్చినట్లయితే నేను అవన్నీ తొందరగా క్లియర్ చేస్తాను.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2022-23వ ఆర్థిక సంవత్సరంలోని అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో సుమారు 8,50,53,786 రూపాయలతో 719 రకాల పనులు చేయించారని ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్ రావు అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో మంగళవారం 15వ సామాజిక తనిఖీ నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పీడీ అర్జున్ రావు, ఎంపీడీఓ సత్యనారాయణ, విజిలెన్స్ అధికారులు హాజరయ్యారు. ముందుగా గ్రామ పంచాయతీల వారీగా చేసిన పనులు, అందులో లోపాలు గుర్తించి ఆడిట్ బృందము పీడీ ముందుంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు మంజూరు చేసి 100 రోజుల పని దినాలు కల్పిస్తున్నారని 2022-23వ ఆర్థిక సంవత్సరంలో మండలంలో 719 పనులు 8,55,00,000 రూపాయలతో చేశారని, పనులు సక్రమంగా చేశారో లేదో ఆడిట్ బృందం ముందుంచి లోపాలు గుర్తించారని, ప్రతి కుటుంబం 100 రోజుల పని దినాలను ఉపయోగించుకోవాలని పీడీ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు అద్దంకి మండలంలో 15వ విడత సోషల్ ఆడిట్కి సంబంధించి పబ్లిక్ హియరింగ్ అనేటువంటిది ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ 15వ విడతలో మొత్తం ఈ యొక్క మండలంలో మొత్తం 8,50,00,000 రూపాయలు అనేటువంటిది ఉపాధి హామీ పనుల ద్వారా అన్ని డిపార్ట్మెంట్లు ఎంజీఎన్ఆర్జీఎస్, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్ 3 డిపార్ట్మెంట్ల ద్వారా ఈ పనులు అనేటువంటిది టేకప్ చేయడం జరిగింది. ఉపాధి హామీ ద్వారా మొత్తం 685 పనులు 6,81,00,000 రూపాయలకి, పిఆర్ 27 పనులు మనకి 1,54,00,000 రూపాయలకి, ఆర్డబ్ల్యూఎస్ 7 పనులు 1,90,00,000 రూపాయలతోటి మొత్తం 719 పనులు 8,55,00,000 రూపాయలతోటి మరి 27 గ్రామ పంచాయతీల్లో చేపట్టడం అనేటువంటి జరిగింది. ఈ చేపట్టినటువంటి పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ టీము ఫీల్డ్ లెవెల్లో ఏదైతే నిర్ధారణ చేశారో, అలానే ఏదైతే అక్కడ గ్రామ సభల్లో ఆమోదాలు జరిగిందో వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఓపెన్ ఫోరంలో అటు సిబ్బందితోటి పబ్లిక్ మరియు ప్రజాప్రతినిధులు అందరూ సోషల్ ఆడిట్ టీము ఆఫీసర్లు అందరితో కూడా ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏవైతే అబ్జెక్షనబుల్ ఉన్నాయో వాటన్నిటిని కూడా యాక్షన్ తీసుకునే విధంగా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అలానే ఏవైతే మనం టెక్నికల్గా మనం ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. మాట చెప్తానండి, అందరూ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా గుర్తించాలి. ఎవరెవరైతే 81 రోజుల నుంచి 91 రోజుల్లోపు ఇప్పుడు మనకి డేస్ ఉన్నాయి. ఆ 81 నుంచి 91 రోజులకు కానీ మనం కానీ ఎక్కువ రోజులు కానీ 10 రోజులు కానీ కనిపించినట్లయితే వాళ్ళు 100 డేస్లోకి వస్తారు. అప్పుడు మన జిల్లాలో ఎక్కువ మందికి 100 డేస్ చట్టం చెప్తుంది, అదే చట్టాన్ని ఫాలో కావట్లేదు. ఒక ఊరు మొత్తం మీద 4 100 రోజులు చేసేది. చెప్పే గారు చూడమ్మా, ఇలాంటివన్నీ కూడా ఇది మనం ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి. ఎవరికి పని కల్పిస్తే మన మండలం జిల్లాలో ఎక్కువ 10 రోజుల దినాలు 100 డేస్ కంప్లీట్ చేసిన ఫ్యామిలీస్ని మనం చేయగలిగామనేటువంటిది తెలిసిద్ది మనకి. ఇప్పుడు ఒక విలేజ్ మొత్తం మీద 4 అంటే 500 జాబ్ కార్డులు ఉన్నాయి. కనీసం 50 నుంచి 100 కార్డులన్నా రావాలి. 4 వచ్చారు, అది అలాంటివి చూసుకోండి. కూడా నాట్ ఓన్లీ ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ అందరూ, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ ఫాలో అవ్వాలి. ఇది మ్యాండేటరీ. స్పెషల్ సిఎస్ గారు కంటిన్యూగా రివ్యూ చేస్తున్నారు దీన్ని. అందరూ మొత్తం రికవరీ వచ్చింది. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చేసి రైతు బాగుపడుకొని డబ్బులు ఇచ్చాం. వేరు పురుగు నిజమో కాదో మనకు తెలియదు. రైతు స్టేట్మెంట్ ఇచ్చినాడు కానీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సర్టిఫై లేదు. అది మనం ఎట్లా కన్సల్ట్ చేస్తాం? ఇక్కడ రైతు తప్పు చేస్తున్నాడా, ఎవరు తప్పు చేస్తున్నారా అనేటువంటి కూడా అర్థం కాని వ్యవహారం. మీరు ఏం చేస్తారు? మిగతా పని అంతా ఏం చేస్తారు? 6 నెలలే కదా ఈ పని చేస్తారు. తర్వాత అంతా రికార్డు, ఫైలింగ్ ఇవే కదా మీరు చేయాల్సింది. యాక్షన్ తీసుకోమంటారా? చెప్పండి. మీరు మీ పని మీరు చేయకపోతే ఏం చేయాలి? యాక్షన్ తీసుకోవాలి. ఆ మాత్రం భయం కూడా లేకపోతే ఎట్లా? అది కాదు, చిన్న చిన్న జాబ్ కార్డులు రాయటం, రికార్డు రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవటం, రోజ్గార్ దివాస్ కండక్ట్ చేయటం, ఇవే కదా మిమ్మల్ని అడిగేది. ఇవి కూడా చేయకపోతే ఎట్లా? ఇంకా చట్టాన్ని ఏమి ఇంప్లిమెంట్ చేసినట్టు మనం చేయకపోతే
ఓటర్ల జాబితా ఆరోగ్యంగా ఉంటేనే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని, ఓటర్ల జాబితాలో లోపాలు ఉంటే వెంటనే వారి దృష్టికి తీసుకుని వస్తే సరిచేసే విధంగా చర్యలు తీసుకుంటారని అద్దెంకి నియోజకవర్గం ఎన్నికల అధికారి సునీల్ కుమార్ అన్నారు. అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీ నేతలతో ఈఆర్ఓ సునీల్ కుమార్ సమావేశాన్ని నిర్వహించగా టీడీపీ, సిపిఎం పార్టీల నేతలు ఓటర్ల జాబితాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఈఆర్ఓకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన ఓటర్ల జాబితాలో లోపాలు ఉంటే వారి దృష్టికి తీసుకుని వస్తే పరిశీలించి కలెక్టర్ దృష్టిలో ఉంచుతారని, ఓటర్ల జాబితా అనేది ఎంత ఆరోగ్యకరంగా ఉంటే అంతే మంచిగా ఎన్నికలు జరుగుతాయని, ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి ఓట్లు ఉన్నట్లు వారి దృష్టికి వచ్చిందని, బిఎల్ఓల ద్వారా మరోసారి విచారించి చనిపోయిన వారి ఓట్లు తొలగించే విధంగా చర్యలు తీసుకుంటారని సునీల్ కుమార్ చెప్పారు. నూతన ఓట్ల కోసం దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఉందన్నారు. మామూలుగా ఫైనలిస్ట్ పబ్లికేషన్ చేయకముందు నిబంధనలే మారు, కానీ పబ్లికేషన్ చేయకముందు కంటే కూడా పబ్లికేషన్ చేస్తే చాలా జాగ్రత్తగా వెళ్తుంది. ప్రధానంగా ఏంటంటే 7 విషయాల్లో పబ్లికేషన్ చేయకముందు మన తహసీల్దార్ స్థాయిలోనే ఒక నిర్ణయం తీసుకొని ఏదైనా ఆ ఊళ్ళో లేరనో చనిపోయినారనో కొన్ని సందర్భాల్లో తొలగించడం జరుగుతుంది. కానీ పబ్లికేషన్ అయిన తర్వాత మనం తొలగించేటటువంటి ప్రతి ఓటు కూడా తహసీల్దార్ స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు అది కొంత % వరకు 0.1% అలా కలెక్టర్ గారి నిర్ణయం. మనము ఎవరైతే ఫీల్డ్ ఎంక్వైరీ జరిగిన తర్వాత నిజంగా చనిపోయిన కేసులో లేదంటే గ్రామం వదిలి పర్మనెంట్గా శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన కేసులో అటువంటి ఏదైనా తొలగించాలని ఏమన్నా పెట్టినట్లయితే ఆ ప్రపోజల్స్ వచ్చేసి మనం ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి పంపించాలి. కలెక్టర్ గారు వాటిని కొంత స్థాయి వరకు చూసి కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తేనే మనం వాటిని తొలగించడం చేయాలి. ఇంకా ఎక్కువ స్థాయి అంటే ఎలక్షన్ కమిషన్ కూడా పోవాలి. ఇటువంటి కాస్త అంటే పబ్లికేషన్ అయిన తర్వాత ఫైనలిస్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత నిబంధనలోనే కాస్త కఠినతరంగా ఉంటాయి. ఏదైనా చేయాలంటే ఇంత దగ్గరగా ఉంటుంది. ఒక ఓటు తొలగించాలి అన్నా, ఇది చేర్చాలన్నా ఇలాంటి చాలా అప్డేట్గా మనం చూసి చేయాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కాస్త జాగ్రత్తగా చూసుకుంటున్నాం. మేము కూడా క్రాస్ చెక్ చేసుకుంటున్నాం. అది తొందరపడి ఓటు తొలగించడం కానీ, చేర్చేటప్పుడు కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని చేయడం కానీ అనేది చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫైనల్స్ పబ్లికేషన్ అయిన తర్వాత జరుగుతున్న కార్యక్రమం అందులో కాస్త అప్గ్రేడ్గా ముందు అప్గ్రేడ్ చేస్తుంటారు, కానీ ఇంకాస్త అలర్ట్ అవుతున్నాము. అది అప్పటికిప్పటికి తేడా. అందువల్ల అంతే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క ఓటర్ లిస్టే కాదు, అప్పుడు ఏఎస్ మన చెప్పినట్టు తహసీల్దార్ గారు పిఎల్ఓ ద్వారా ఏఎస్పీ లిస్ట్ తయారు చేసి ఇస్తాం కాన్సెప్ట్ ఈ బూత్లో. ఆ లిస్టులో పేరున్న వ్యక్తి ఎవరైనా ఓటు వేయడానికి వస్తే ఆయన ఓటర్ ఐడెంటిటీ కార్డుతో పాటుగా అదనంగా వేరే ఐడెంటిటీ కార్డ్స్ కూడా తీసుకురావాలి. ప్లస్ మీ ఏజెంట్స్ అలాగే ఉంటుంది. పార్టీ తరఫున ఏజెంట్స్ చనిపోయిన వ్యక్తి పేరు ఆడు చదివి ప్రతి ఓటర్ పేరు పెద్దగా చదువుతారు. చదివినప్పుడు ఎవరు చనిపోయిన వ్యక్తి పేరుతో ఎవరో వ్యక్తి వస్తే చనిపోయిన మీరు చెప్తారు కదా, చనిపోయిన వ్యక్తి ఎలా బతికొచ్చారు ఎవరు అసలు ఏంటంటే మరి ఓటు అని వస్తుంది. అటువంటి తప్ప. కానీ మీరు చెప్పినట్టు ఒక హెల్తీ ఆరోగ్యకరమైనటువంటి ఒక ఓటర్ జాబితా ఉండడం అనేది ఇప్పుడు కూడా మంచిది. ఈ రిస్క్లు అని లేకుండా ఎవరిలో పెట్టినారు జనరల్గా ఉన్నటువంటి అపోహలు కానీ ఏం జరిగింది ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, అధికార పార్టీ అయితే ఉంచుతున్నారు, మిగతాయి కావాలని తీసేస్తున్నారు. లేకపోతే ఏదైనా శిక్షలు పెట్టినా ఎక్కడున్నా వాళ్ళకి సంబంధించిన అయితేనే ఉంచుతున్నారు. ఇది మనకు కాదు, ఇది రాదు అని చెప్పేసి వెరిఫికేషన్ చేస్తే తీసేస్తారు. ఇది జరుగుతుంది. ట్రైన్లో లిస్ట్ వచ్చిన తర్వాత ఈ నుంచి ఏమీ చేయడానికి వీలు పడదు. కాబట్టి ఈ లాస్ట్లో ఇలాంటివి జరుగుతుంది అని చెప్పేసి ఉంది, పబ్లిక్లో కాదు. దీని వైపు నుంచి మీరేం చెప్తారంటే పోతే ఇక్కడ లేదు న్యూస్ పేపర్ నేనేం చెప్పానో రికార్డులు ఎంటర్ చేయాలి. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారమేమో నాకు ఇవ్వదు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ జనవరి నెలలో సమ్మె చేయగా ప్రభుత్వం దిగువచ్చి చర్చలు జరపడంతో సమ్మె విరమించి విధుల్లోకి చేరారని, సమ్మెకాలపు ఒప్పందాలను తక్షణమే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వరులు డిమాండ్ చేశారు. సమ్మెకాలం నాటి ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం అద్దంకి పురపాలక సంఘం కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని సుమారు 20 రోజుల పాటు గత నెలలో సమ్మె చేయగా దిగువచ్చిన ప్రభుత్వం సానుకూలంగా చర్చించి సమ్మె విరమింపచేయగా సమ్మె కాలం నాటి ఒప్పందాలను జీవో రూపంలో నేటికి విడుదల చేయలేదని ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోని విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రిటర్నపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమ్మె కాలంలో ఉన్నటువంటి దానికి వేతనం ఇస్తూ ఉన్నారు 16 రోజులకి. అదేవిధంగా ఏదైతే గ్రూప్ చర్చల్లో యూనియన్ నాయకులకు ఇచ్చినటువంటి హామీ ఉంది, హామీని అమలు చేయకుండా ఇప్పటికీ 4 రోజులు గడుస్తున్నా కానీ ప్రభుత్వం జీవోలు జారీ చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. అదేమని అడిగితే అదిగో ఇదిగో అని చెప్పేసి ఏదో కుంటి సాకులు చెప్తా ఉన్నారు. అందుకని ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మీరు సమ్మె విరమింపజేయండి, మీకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ముందు అమలు చేస్తామని చెప్పారు. సమ్మె ఈరోజు పెద్ద మనసుతోటి కార్మికులు అంటే పట్టణాల్లో ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందుల నుంచి ప్రజలను కాపాడాలని ఆలోచనతోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు సమ్మె విరమించిన తర్వాత కూడా ఈరోజు ఇప్పటికీ 4 రోజులు గడుస్తున్న ఇటువంటి ఇది లేదు. అందుకని వెంటనే ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలకి జీవోలను విడుదల చేయాలి. మున్సిపల్ కార్మికులు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలి. లేని పక్షంలో మళ్ళీ పోరాటానికి మున్సిపల్ కార్మికులు సిద్ధమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తంగిరాల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. గత జనవరి నెలలో మున్సిపల్ కార్మికుల సమ్మె 16 రోజులు కొనసాగింది. ఈ సమ్మె విరమణ సందర్భంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అట్లాగే యూనియన్ ప్రతినిధులు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము సమ్మె కాలానికి సంబంధించి జీతాలు ఇవ్వాలని, అట్లాగే సంక్రాంతి పండుగకు 1000 రూపాయలు బోనస్ లాగా ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇవ్వలేదు. అట్లాగే స్కిల్డ్ అన్స్కిల్డ్ కార్మికులకు సంబంధించి కూడా 21,000 అమలు చేస్తామని చెప్పారు. వాటికి సంబంధించిన జీవోలు కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కూడా ఏదైతే సమ్మె కాలంలో అంగీకరించారో వాటిని కూడా జీవోలు విడుదల చేయాలని కోరుతా ఉన్నాము. మున్సిపల్ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వము చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అంగీకరించిన అంశాలను కూడా అమలు చేసడానికి సిద్ధపడటం లేదు. ఇది సరైన చర్య కాదనేసి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఏదైతే సమ్మె కాలంలో అంగీకరించారో వాటికి సంబంధించిన జీవోలన్నీ విడుదల చేసి మున్సిపల్ కార్మికుల్లో ఉన్న అశాంతిని తొలగించాలనేసి కోరుతా ఉన్నాము. అమలు చేయాలి సమ్మె కాలంలో ఒప్పందాలను, అమలు చేయాలి సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను, అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను, సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, సమ్మకాలం ఒప్పందాలను అమలు చేయాలి, సమ్మకాలం ఒప్పందాలను అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వాలు మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను విడుదల చేయాలి, జీవోలను. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో జరిగే కళ్యాణంకు ఒంగోలు వాస్తవ్యులు ఉండవల్లి చంద్రశేఖర్ మధులత కలిసి బంగారు భాషికలు మంగళవారం దేవస్థానం అర్చక స్వాములకు అందజేశారు. అవి స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి దాతలను శాలువా కప్పి సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.